ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి తల్లికి వందనం నిధులు జమ చేయనుంది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. పథకం అమలు విధి విధానాలపై సీఎం చంద్రబాబు బుధవారం సచివాలయంలో మంత్రులు లోకేష్, పయ్యవుల కేశవ్ అధికారులతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలోనూ తల్లికి వందనం నిధులు జమ చేయాలని ఆదేశించారు. పథకం అమలుకు అవసరమయ్యే నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం సూచించారు. ఇక రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. ఇందుకు అవసరమయ్యే 8,745 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. గుర్తించిన విద్యార్థులతో పాటు ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు పథకాన్ని అమలు చేయనున్నారు. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేస్తామని సీఎం వెల్లడించారు. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు కూటమి ప్రభుత్వం ఈ ముఖ్యమైన పథకం తల్లికి వందనం అమలు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది. పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలను కూడా ఇప్పటికే అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఈరోజు నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. పథకం ప్రకారం పథకం అమలు అలాగే విధి విధానాలపై సీఎం చంద్రబాబు నిన్న సచివాలయంలో మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్ అధికారులతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అర్హులైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలోనూ తల్లికి వందనం నిధులను ఘోషించారు. పథకం అమలుకు అవసరమయ్యే నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు సీఎం సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. ఇందుకు అవసరమయ్యే 8,745 కోట్ల రూపాయల ప్రభుత్వం విడుదల చేసింది. గుర్తించిన విద్యార్థులతో పాటు ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. వీరికి సంబంధించినటువంటి వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం కూడా జరిగింది. అయితే గతంలో పోలిస్తే ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో అయితే అమలు చేసినటువంటి అమ్మఒడితో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పి కూడా ప్రభుత్వం అధికారులు అయితే చెప్తున్నారు. గత ప్రభుత్వం 4 ఏళ్లు మాత్రమే అమ్మఒడి అమలు చేసింది. 2022, 2023లో చివరిసారి 42,61,965 మంది తల్లులకు 6,392 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రకటించింది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనంలో లబ్ధిదారులు 67,27,164 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే లబ్ధిదారులు 24,65,199 మంది పెరగ్గా నిధుల వ్యయం కూడా 2,352 కోట్లు కూడా పెరిగినట్లు చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే అలాగే రామచంద్ర, ఈ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది కదా. వీటితో పాటు ఇతర కార్యక్రమాలు ఏమైనా ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉందా ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా? ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల హామీల్లో అమలు చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు తల్లికి వందనము, అలాగే రైతు భరోసాకు సంబంధించిన అన్నదాత సుఖీభవ ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అయితే మొదటగా ఇప్పుడు విద్యా సంవత్సరం ఈ రోజు నుంచి మొదలు కానుంది. ఈ సంవత్సరానికి కాను
ఆ నేపథ్యంలోనే తల్లికి వందనం అనేది ఈ రోజు మొదలు పెట్టబోతున్నారు. ఎందుకంటే స్కూల్ అన్ని తెరవబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు సర్వేలు చేశారు. ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు పథకాలు రాకపోవడంతో అన్నది వారి సర్వే రిపోర్ట్ ఆధారంగానే ఈ తల్లికి వందనం కూడా రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం వచ్చి, అయినా ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదన్న ఒక అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే ఈ రోజు ఆ పథకానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ ముఖ్యమైన పథకం అని చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో. మరి ఆ అన్నదాత సుఖీభవని నెక్స్ట్ రేపు నెలలో ఏమైనా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తోంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పథకం హామీ అయితే మహిళలకు ఉచిత బస్సు అనే ఒక పథకం కూడా అప్పుడు హామీ ఇచ్చారు. దాని మీద కూడా ఆగస్టు 15వ తారీఖున ఈ పథకం కూడా ప్రారంభిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి. అయితే సూపర్ 6 ఏదైతే అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ నేపథ్యంలోనే అన్ని కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే మొదటగా చేయాల్సినటువంటి ముఖ్యమైన పథకాలు చేయకుండా ఒక సంవత్సరం తర్వాత ఈరోజు తల్లికి వందనం కావచ్చు, ఇవన్నీ అమలు చేయడంపై కొంచెం అమలు చేయకపోవడంపై కూడా అసంతృప్తి వచ్చిన నేపథ్యంలోనే ఇకపై ముఖ్యమైన పథకాలు ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష తర్వాత ఈ రోజు తల్లికి వందనం విడుదల చేయడం కూడా జరిగింది. అలాగే ఇంకా రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభవ అన్నదాత రైతులకు ఉపయోగపడే ప్రయోజనం కలిగించేటువంటి అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం అయితే జరుగుతోంది. చూడాలి మరి సీఎం ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఇంకా హామీలు అమలులో భాగంగా అలాగే ఇదే పథకం విషయంలో ఇటు అధికార పక్షం చేస్తున్నటువంటి లెక్కలకు విపక్షం చేస్తున్న లెక్కలకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది కదా. అధికార పక్షం తమ గతం కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఇస్తున్నామంటే లేదు, చాలా మంది విద్యార్థులను తొలగించి తక్కువ మందికి ఇస్తున్నారని వైసీపీ ఆరోపణ చేసిన పరిస్థితి కదా. ఏది వాస్తవం అనుకోవచ్చు రామచంద్ర? ఇక్కడ ప్రతిపక్ష వైసీపీ మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేస్తుంది. అయితే తల్లికి వందనం అయితే ప్రకటించారు కానీ అది నిధులు ఎప్పుడు జమ అవుతాయి విద్యార్థుల తల్లులకు అన్న ప్రశ్నలు అయితే లేవనెత్తుతోంది. ఏదైతే ఈ రోజు ఖచ్చితంగా అందరికీ పడుతుందా, పూర్తి స్థాయిలో ఎవరైతే వారు గుర్తించినటువంటి అందరికీ పడుతుందా లేదంటే కొంతమందికి పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం 67,27,164 మందిని విద్యార్థులకు గుర్తించింది. వారి తల్లులకు ఈరోజు పడతాయని చెప్పి కూడా నిన్న నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అయితే ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ మాత్రం ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ డేటా ప్రభుత్వ స్కూల్ నుంచి తమ శాఖకు అందుతుందో అప్పుడే ఈ నిధులు జమ అవుతాయని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీనిలో గందరగోళ పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎప్పుడు ఈ డేటా ఎప్పుడు ప్రభుత్వానికి వెళ్తుంది, ఎప్పుడు వీరికి నిధులు జమ అవుతాయన్న అనుమానం కావచ్చు, అలాగే ఆందోళన మాత్రం కొంతమంది విద్యార్థుల తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఈ కూటమి ప్రభుత్వం మాత్రం గతంలో కంటే ఇప్పుడు 20 లక్షల మంది పైచిలకు విద్యార్థులకు తాము అదనంగా ఎక్కువ మందిని గుర్తించి 20 లక్షల మందికి పైగా అమ్మకు వందనం కూడా జమ చేయబోతున్నామని చెప్పి కూడా పెద్ద ఎత్తున చెప్తోంది. అయితే వైసీపీ మాత్రం చెప్తోంది అయితే మీరు మాకన్నా ఎక్కువ మంది ఇచ్చినప్పటికీ కూడా కానీ మేమైతే ఒక్కసారి బటన్ నొక్కితే అందరికీ కూడా నిధులు జమ అవుతున్నటువంటి పరిస్థితి అప్పుడు ఉండింది. మరి ఆ విధంగా మీరు చేయగలరా అన్న ఒక ప్రశ్నలు అయితే వేస్తోంది వైసీపీ. మరి దీనికి ఈ రోజు ఒక సమాధానం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ రోజు నిధులు జమ అవుతాయా లేదంటే పూర్తిగా విద్యార్థులకు సంబంధించినటువంటి డేటా వచ్చిన తర్వాతనే పడుతుందా అన్న దాని మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందన్నది కూడా మనము చూడాల్సి ఉంటుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.